చిత్తూరు జిల్లా పుంగనూరులోని కందూరులో ఏర్పాటు చేసిన జనసేన సమావేశంలో వైసీపీకి చెందిన కొందరు హైపరాదిపై దాడికి ప్రయత్నించారు. హైపరాదికి చెందిన కారును ధ్వంసం చేశారు. ఈ దాడిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జన సైనికులు ఇటువంటి దాడులకు భయపడరని, దాడులు చేస్తే మీకే నష్టమని వైసీపీ నేతలను ఉద్దేశించన్నారు. జన సైనికులు ఇటువంటి సమయాల్లో ఎటువంటి దాడులు చేయొద్దని, సంయమనంతో ఉండాలన్నారు. అంత పెద్ద సభకు 2 పోలీసులను నియమించడాన్ని కూడా తప్పుబట్టారు. జనసేన సభలకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. కొన్ని రోజుల్లో టీ గ్లాస్ చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. ఆది ఎవరిని విమర్శించకుండానే కారు ధ్వంసం చేయడమేంటన్నారు. సభలో జనసేన వారు మాట్లాడుతుండగా దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినదించారు. అదే సమయంలో సభ వద్దకు హైపరాది రావడంతో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు వారిని అడ్డుకుని ఆదిని వేదికపైకి తీసుకొచ్చారు. వైసీపీ శ్రేణుల నినాదాల మధ్య హైపరాది ప్రసంగం మొదలుపెట్టారు. జనసేన గుర్తు గాజు గ్లాసు అని, అది కింద పడితే పగిలిపోద్ది కానీ ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు ఆది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.